కొత్తిమీర బాగుంది ఫ్రెండ్స్. కొత్తిమీర చూడండి, ఇంత చెట్టు. అసలు నేను ఎప్పటి నుంచో ఇంత చెట్టు కొత్తిమీర కావాలి నాకు. ఎప్పుడు గిల్లుకుంటా ఉండాలి దీన్ని. మిరప చెట్టు లాగా ఉంది అసలు. అవునవును, పాలాకు విత్తనాలు వచ్చినాయి. అండుకొరలు కూడా వేసారు వీళ్ళు. కొంచెం ఎవరో ఇస్తే వేసారంట. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదంతా అండుకొరలు. ఇంట్లో కావాల్సిన వరకు పండించుకుంటున్నారు అక్కాయలు. పచ్చిమిరకాయలు, టమోటాలు, ఆవాలు. గోడవల్ల నుంచి తెచ్చిన మొలక చెట్టు. అయినా పాకులు ఆడుతున్నావు చేయలేకపోయినా ఏదో ఒకటి ఆలోచన. తోటకూర, వాడకూర, కూర. అదే ఇదైతేనే నాకు శుభ్రంగా ఉంటుంది. అదే ఆ మొక్క అదిగో ఆడవుతుంది. రాతికి పెట్టాను ఒకటి, నాకు ఉపయోగపడేది. అదే వాడు ప్యాషన్ ఫ్రూట్స్. అది రాతికి పెట్టింది అదేనా? రాతికి పెట్టింది అది. ఇదేమో ఇది బుజ్జిది. బుజ్జిది అది అన్నారు. ఇది డ్రాగన్ ఫ్రూట్. అది ఇది బుజ్జిది. ఇది అదేమో శ్రీనాథ్ పూ. అది అది ఓకే. అది దాని కాళ్ళు వాళ్ళ ఇంటికాడ అలుతుంది పైకి. ఇంతలా కాయలు కాస్తుంది ఫ్యాషన్ ఫ్రూట్. నాకు అవి బాగుండే. అవి అనవసరంగా కాసేయే కదా, పిచ్చిగా కాసే. అక్కడక్కడ తోటకూర పెట్టుకుంటే చూడు ఇలా గిల్లుకుంటే అయిపోయి పెట్టింది కదా, సచ్చింది కదా మా ఇత్తనం. ఒకసారి పెడితే చాలు. మొక్క అంటే ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఏది మంచి పని చేస్తా. ఓకే, అలా ఒక గింజలు పారేయకుండా మళ్ళీ మొలిపిస్తే అది కరేపాకు చెట్లు చూడు ఎన్ని ఉండే. ఇది నాటు కరేపాకు కాబట్టి ఏదో తెగులు వచ్చింది. మంచి పని చేసావు. పెడతా కుండీలో పెట్టి నీడన పెడితే జాగ్రత్త చేస్తే. ఇదేంటి పసుపా? పసుపు ఆకు కదా ఇది. ఓకే, ఏం పేరు దీని పేరు? ఫ్యాషన్ ఫ్రూట్. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క దొరికింది ఇవాళ మనకి.